అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తర్వాత దేవాలయాలను శుద్ధి చేస్తారు. అదే విధంగా నిన్నటితో మనకు తాడపత్రికి పట్టిన గ్రహణం ఎవరనుకుంటారు? మున్సిపల్ కమిషనర్ గారు నిన్నటితో బదిలీ అయినారు. అంటే మన తాడపత్రికి పట్టిన గ్రహణం వీడింది. కాబట్టి ఈరోజు మనం అంటే మేమంతా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లమంతా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశంతో ఈరోజు శుద్ధి చేసుకుంటున్నాము. మనకు పండుగ వచ్చింది కాబట్టి ముగ్గులు వేసుకున్నాము, అదేవిధంగా శుద్ధి చేసినాము. మున్సిపల్ కమిషనర్ గారు ఆయన సక్రమంగా విధులు నిర్వర్తించింటే ఇప్పుడు మనం ప్రజలంతా కష్టపడే పరిస్థితి వచ్చేది కాదు. ఆయన విధులు సక్రమంగా నిర్వర్తించకుండా ఎమ్మెల్యే మాటలు వింటూ, అట్లే షాడో ఎమ్మెల్యే మాటలు వింటూ మన తాడిపత్రి ప్రజలంతా కష్టపడే విధంగా చేసినాడు. ఈ సందర్భాన మున్సిపల్ కార్యాలయంలోని సిబ్బందికంతా మేము ఒకటే చెప్తున్నాము, మీ నిధులు మీరు సక్రమంగా నిర్వర్తించుకోండి. షాడో ఎమ్మెల్యేకి భయపడే అవసరమే లేదు. షాడో ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే నీడ. 2 నెలల్లో ఎమ్మెల్యే గారే తొలగిపోతారు. ఎమ్మెల్యే తొలగిపోతే ఆయన నీడ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకు మీరంతా భయపడవలసిన అవసరం లేదు. మీ నిధులు మీరు సక్రమంగా నిర్వర్తించాలని మీ విధులన్నీ మేము కోరుకుంటున్నాము. కమిషనర్ గారు పోయినందుకు ఇప్పుడు వచ్చే కమిషనర్ గారు ఎవరికి భయపడరు. ఎన్నికల సమయం కాబట్టి ఎన్నికల కమిషన్ కనుసంధానంలో ఉంటుంది కాబట్టి మన తాడిపత్రి ప్రజలు బాగుంటారని మేము ఆశిస్తూ ఈ రోజుతో మన మున్సిపాలిటీకి పట్టిన దరిద్రం వదిలిపోయింది. ఎందుకంటే మన కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు అనుసంధానాలు పనిచేస్తున్నాడే తప్ప తాడిపత్రి ప్రజలు బాగుండాలని వాళ్ళు బాగుపరచాలని కానీ పని చేయలేదు. కాబట్టి ఇప్పటికీ మన మున్సిపాలిటీ పట్టిన దరిద్రం వదిలిపోయింది. ఇక్కడి నుంచి వచ్చే కమిషనర్ అయినా మన ఎమ్మెల్యేకు అనుసంధానాలు పని చేయకోకుండా తాను తీసుకున్న జీతానికి పనిచేయాలని ఇప్పటి నుంచైనా బాగా తాడిపత్రి ప్రజలు బాగుపరచాలని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. తాడిపత్రి పట్టణ ప్రజలందరికీ ఈరోజు శుభదినం. ఎందుకంటే మనకు పట్టిన శని విరగడయ్యి మన మున్సిపాలిటీ ముందులాగా తయారవుతుందని ఈరోజు నేను తాడిపత్రి పట్టణ ప్రజలందరికీ శుభదినంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ కమిషనర్ వచ్చినప్పటి నుంచి కూడా ఎమ్మెల్యే గారి కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు. ఆయన చెప్పినా కూడా మేము ఏ పనులు చేయాలన్నా కూడా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఫస్ట్ వెళ్ళేది ఎవరి దగ్గర అంటే ఎమ్మెల్యే గారి దగ్గర. అలా వెళ్ళి మనకు అవార్డు, ఇంత మంచి అవార్డు వచ్చిన మన మున్సిపాలిటీని భ్రష్టు పట్టించిన ఘనత కూడా మన కమిషనర్ గారికే వెళ్తుంది. అందువల్ల ఆయన ఈరోజు ఆయన వెళ్ళిపోయినారు కాబట్టి మేము మున్సిపాలిటీలో ముగ్గులు వేసుకొని మున్సిపాలిటీని అంతా శుద్ధి చేసుకున్నాము. ఇప్పుడు మా మున్సిపాలిటీ ముందులాగా తయారైంది, స్వచ్ఛంగా ఉంది ఇప్పుడు మన మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీలోని నేను ఉద్యోగులు కూడా ఒకటే కోరుతున్నాను, ఇప్పుడు ఇన్ని రోజులు మీరు భయపడినారు, షాడో ఎమ్మెల్యే కనుసన్నల్లో పనిచేసినారు, అందరికీ భయపడి చేసినారు. ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఎవ్వరికి లేదు. మన ఎమ్మెల్యేనే 2 నెలలు ఉండరు. ఇప్పుడు మీరు భయపడి వీళ్ళకి భయపడి పని చేయొద్దండి. ఇప్పుడు అందరం కలిసి కట్టుగా మేమందరం కలిసి మన ఊరిని బాగు చేసుకుందాము. తర్వాత వచ్చేసి మన ఊరు ముందు ఎలా అవార్డులు వచ్చినాయో మన మున్సిపాలిటీకి అలా అవార్డులు అన్నీ వచ్చి మన మున్సిపాలిటీ ముందులాగా తయారవుతుందని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. చాలా రోజుల నుంచి ఈ చేతగాని కమిషనర్ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా స్వచ్ఛ భారత్లో ఎన్నో అవార్డులు కైవసం చేసుకున్న మన మున్సిపాలిటీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ముఖ్యంగా ఎమ్మెల్యే గారైతేనేమి, ప్రస్తుత ఎమ్మెల్యే గారైతేనేమి, ఆయన తొత్తుగా పనిచేసిన షాడో ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి గారైతేనేమి, అదేవిధంగా కమిషనర్ గారు అయితేనేమి తప్పుదో పట్టించి ప్రజలకు చాలా ఇబ్బందులు గురిపాలు చేసినారు. కాబట్టి ఈరోజు పట్టణ పురపాలకను ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. రేపు మా చైర్మన్ గారు వస్తారు, కొత్తగా రామ్మోహన్ గారు అనే కమిషనర్ కూడా వస్తున్నారు. ఆయన ఎవరికి ఇప్పుడు ఆఫీసర్స్ అంతా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొక 10 రోజుల్లో ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఎవరంతా వాళ్ళు బాగా పని చేయాలి, కష్టపడి పనిచేస్తే ముందు ఎప్పుడైతే పూర్వ వైభవం ఎలా మనకు ర్యాంకులు వచ్చినాయో అదే విధంగా తాడిపత్రి పట్టణాన్ని తీర్చిదిద్దే విధంగా మా మున్సిపల్ చైర్మన్ గారు కానీ మేము పట్టణ కౌన్సిలర్స్ కానీ ఎంతో కష్టపడి ముందుకు పోతామని ఈ విధంగా తెలియజేస్తున్నాను.